ఆదుల్లో కూడా ఎన్నో వ్రతాలు దీక్షలు మనకు చెప్పబడి ఉన్నాయి. అందులో విశేషమైనటువంటివి వేద వ్రతాలు, ప్రాజాపత్యము, సౌమ్యకము, వైశ్వదేవము, ఇటువంటి వేద వ్రతాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్లకు లేదా ఒక దీక్షను వేదాధ్యయనం కోసం చేసేటువంటి వాళ్లకు ఏర్పరిచినటువంటి ఒక నియమాలు, వ్రతాలు. అనంత పద్మనాభ వ్రతము, వినాయక చవితి వ్రతము, కృష్ణ వ్రతము, తిలపద్మ వ్రతము, ఇటువంటివన్నీ రకరకాలైనటువంటి వ్రతాలన్నీ కూడా మనం శాస్త్రాల్లో అంటే మన పురాణాల్లోనూ ధర్మశాస్త్రాల్లోనూ మనం చూస్తున్నాం. వ్రతాలలో విశిష్టమైనటువంటిది, ఎంతో అద్భుతమైనటువంటి వ్రతం ఈ వరమహాలక్ష్మి వ్రతం. అసలుకు లక్ష్మి అంటే ఎవరు? జగత్తయా లక్ష్యమానా సా లక్ష్మి. ఏ జగత్తంతా అంటే ఈ లోకమంతా ఎవరినైతే ఆశ్రయిస్తేటువంటి యొక్క స్వభావం కలది. ఈ యొక్క అమ్మవారిని మనం పూజించడానికి మనకు శాస్త్రంలో సంవత్సరం పొడుగునా రకరకాలైనటువంటి కోరికలతో, వివిధమైనటువంటి కోరికలతో రకరకాలైనటువంటి పూజా విధానాలను వివిధ మాసాలలో చెప్పబడింది. మకర సంక్రాంతి సమయంలో ఈ యొక్క పూజ వస్తుంది. అప్పుడు అమ్మవారిని పూజించే ధాన్యలక్ష్మిగా అమ్మవారిని పూజించాలి. మళ్ళీ కార్తీక శుద్ధ పంచమి అంటే తిరుచానూరు పంచమీ తీర్థం రోజు పూజించే వాళ్ళకు గజలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గజలక్ష్మి అనుగ్రహంగా ధనధాన్యాదులతో పాటు బలము, ఆరోగ్యం కూడా కలుగుతుంది, పుష్టి కలుగుతుంది అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. ఇంకా పంగుడి పతివతలు కూడా ఇక్కడ చేస్తూ వచ్చారు అనాదిగా. వారి అందరి యొక్క సౌభాగ్యం చేత, వారి యొక్క అనుగ్రహం చేత ఆ పరంపర అలాగే మనకు కొనసాగుతూ వచ్చి అవిచ్ఛిన్నంగా ఈ రోజు వరకు మనము ఆ వరలక్ష్మి వ్రత విధానాన్ని చేస్తూ వచ్చాం. ఈ పతివ్రతలందరూ కూడా మన కర్మఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత కాలంలో ఆయన ఋషిగా అయిపోవడము ఇది అవ్వడం జరుగుతుంది. కానీ ఈయన చెయ్యని తప్పు కోసం మహారాజు వల్ల శూలదండన అనేటువంటి శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అంటే ఏమంటే ఎలాగైతే తూనీగలకు తను గుచ్చాడో అలాగే శూలానికి ఈయనను గుచ్చేశారు రాజు. ఆయన కూడా కర్మను అనుభవించాల్సిందే, అంత ఋషి అయినా కూడా, మహర్షి అయినా కూడా కర్మను అనుభవించాల్సిందే మనము అని ఆయన కూడా అనుభవిస్తూ ఉండేవాడు. అదే కాలంలో అదే పట్టణంలో కౌశికుడు, సుమతి అనేటువంటి దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉంటారు. కాకపోతే ఆమె